హైడ్రాపై సికింద్రాబాద్లోని పాట్నీ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే పాట్నీ నాలా విస్తరణ పనులు చేపట్టింది హైడ్రా. నాలా గోడ కూల్చడంతో వరద పాట్నీ కాలనీని ముంచెత్తింది. నాలా విస్తరణ పనులు అసంపూర్తిగా చేయటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని కాలనీ వాసులు మండిపడుతున్నారు. నాలా పక్కనే ఉన్న హుండై కార్ సర్వీసింగ్ సెంటర్లోకి వరద నీరు చేరింది. దీంతో 15 కార్లు వరదలో మునిగిపోయాయి. కస్టమర్లు సర్వీసింగ్ కోసమని కార్లనిస్తే వర్షపు నీటిలో పూర్తిగా మునిగిపోయి పాడైపోయాయి. దీనికంతటికీ హైడ్రా ఆవేశపూరిత నిర్ణయాలే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరంలో నిన్న కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. మనం చూడొచ్చు, బేగంపేట సమీపంలో ఉండేటువంటి పాట్నీ కాలనీ దగ్గర ఉన్నాం. మనం దాదాపు 4 అడుగులకు పైగా నీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి చేరిపోయాయి. దాంతో ఇళ్లలోకి వెళ్ళిపోయాయి. ఇక్కడ అనేక షోరూమ్లు ఉన్నాయి, అదేవిధంగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి హుండై సర్వీస్ సెంటరు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి హోండా సర్వీస్ సెంటర్, ఈ రెండిళ్లలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో 2 వీలర్స్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కార్లు, వాటి అన్నింటిలోకి నీళ్ళు వచ్చాయి. అదేవిధంగా ఆఫీసులలోకి నీళ్లు రావడం జరిగింది. దాని ద్వారా మొత్తం బురద అంతా కూడా ఇందులోకి వచ్చింది. పైన ఉండేటువంటి నాలా కూల్చివేశారు, నాలా రిటర్నింగ్ వాల్ను కూల్చివేశారు హైడ్రా, అదేవిధంగా కంటోన్మెంట్ సిబ్బంది అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు స్థానికులు. మనం చూడొచ్చు, నిన్న వచ్చినటువంటి నీళ్ల కారణంగా అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మొత్తం బురద రావడంతో ఈ హైడ్రా ఇక్కడ ఉండేటువంటి కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇవన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ఉండేటువంటి ఏవైతే తక్కువ ఎత్తులో ఉండేటువంటి ఇల్లు ఉన్నాయో వాటిలన్నింటిలోకి నీళ్ళు వెళ్ళాయి. ఇక్కడ మనం చెట్లు ఉండేటువంటి ఇల్లును చూస్తే చూడొచ్చు, దాదాపు 4.5 అడుగుల వరకు నీళ్లు వెళ్ళిపోయాయి ఇళ్లలోకి. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ చూస్తే 2 వీలర్స్ మొత్తం కూడా నీళ్ళల్లో నిండిపోయి మిగిలిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయాయి, ఇంజన్ వరకు నీళ్ళల్లో మునిగిపోయాయి. దాంతో అవన్నీ కూడా పాడైనటువంటి పరిస్థితి. వీటన్నిటిని రిపేర్ కోసం తీసుకొస్తే మరొకసారి ఇంకా ఎక్కువ రిపేర్లు అయిపోయేటువంటి పరిస్థితిగా మారిపోయినటువంటి అది ఉంది. మొత్తం ఇక్కడ ఉండేటువంటి సర్వీస్ సెంటర్లు చూడొచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఈ సర్వీస్ సెంటర్కు సంబంధించినటువంటి అది కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఈ వరదకంతా కూడా కారణం స్థానికులు ఆరోపిస్తున్నది ఏంటంటే, ఈ నాలకు ఉండేటువంటి రిటర్నింగ్ వాల్ని ఏదైతే ఉందో ఆ రిటర్నింగ్ వాల్ను కూల్చి ఇలా చేయడం వల్ల స్థానికులు ఉన్నారు. మీకు ఎన్ని గంటలకు నిన్న వరద వచ్చింది? దీనికి ప్రధాన కారణం ఏంటి? 4:30, 5 o'clock వరకు వర్షం స్టార్ట్ అయినప్పుడు గోడ ఎరగొట్టడం వల్లనే వాటర్ అంతా ఇక్కడికి వచ్చాయి. ఫస్ట్ టైం ఇది. ఇంకా హెవీ రైన్స్ వల్ల ఏమైందంటే మాకు ఇంటిమేషన్ ఏం రాలేదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఒక 1 hour, 1.5 hour తర్వాత వచ్చారు. ఇది ఫస్ట్ టైమే సార్ ఇది. హైడ్రా వాళ్ళు వచ్చి కూలగొట్టేసినారు, కానీ మళ్ళీ కూడా గోడ కట్టలేదు. ఇప్పుడు ఆ గోడ ఏదైతే వైడనింగ్ చేసేటప్పుడు ముందుగానే కొంత తొలగించిన తర్వాత కూల్చలేదా? అంటే ఇక్కడ గోడ కట్టిన తర్వాత అది కూల్చలేదా? వర్షాకాలంలో చేస్తున్నారు కదా పని. ఆ గోడ అంతా ఇరగొట్టేసినారు. హైడ్రా లోపల వస్తుందని, కబ్జాలో ఉన్నదని ఆ గోడ ఇరగొట్టేసినాక ఇమ్మీడియట్గా కట్టలేదు. ఇమ్మీడియట్గా కట్టకపోవడం వల్ల అది అంతా వర్షాకాలంలో స్టార్ట్ చేశారు పని. అది ఫస్ట్ మిస్టేక్ అది. తర్వాత సడన్గా వచ్చేసినాయి నీళ్ళు. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారో ఏమంటున్నారు? నిన్న హైడ్రా కమిషనర్ వచ్చారు, లేదా కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు? అసలు మేము రాలేము సార్. కమిషనర్ సార్ వచ్చినప్పుడు ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్. మేము నడిచిన పరిస్థితి కూడా లేకుండే. మీరు ఏం కోరుకుంటున్నారు? మనం ఈ పరిస్థితి రావద్దు, మళ్ళీ వర్షాలు ఎక్కువగా వస్తాయని అధికారులు చెప్తున్నారు. మీరు ఏం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి కానీ, కంటోన్మెంట్ బోర్డు లేదా హైడ్రా? పని ఒక్క సైడ్ స్టార్ట్ చేస్తే ఇంకో సైడ్ వాళ్ళు ఏదో కాంపెన్సేషన్ లాగా ఇవ్వాలి సార్. అది మాకు అసలు ఇవ్వలేదు. ఇంకా మా వెహికల్స్ ఉన్నాయి, వాటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, క్లెయిమ్స్ తీసుకోవాలి. ఇమీడియట్గా గోడ కట్టాలి, లేదంటే దానికి ఏదో సొల్యూషన్ తీయాలి. అది మంచిది. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మొత్తం ఇళ్లలోకి ఆ కారు చూడొచ్చు, దాదాపు సగానికి పైగా. నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో ఇక్కడ ఏదైతే గేట్ ఉందో ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి. దీనికి ఒక మార్క్ కనబడుతుంది మనకు బ్యాక్ సైడ్. మొత్తం కూడా ఇల్లులోకి మొత్తం బురద వచ్చేసింది. ఇది ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయి.
సాయి మనం చూస్తున్నాం బురద ఈ బురద అంతా కూడా అక్కడ పైనుంచి వచ్చినటువంటి నాలా రసూల్పుర ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి నాలాకు సంబంధించినటువంటి బురద ఈ విధంగా వాళ్ళకు ఉండేటువంటి వాటర్ సంపులు అంటే మంచినీళ్ళకు సంబంధించినటువంటి సంపులు ఏవైతే ఉంటాయో ఆ సంపుల్లోకి కూడా పూర్తి స్థాయిలో బురద వచ్చేసింది. ఈ వాళ్ళు నింపి పెట్టుకునేటువంటి సంపుల్లోకి మొత్తం బురద వచ్చేసింది. అది ఇప్పుడు ఓపెన్ చేస్తే అందులో లోపల సైడ్ మంచినీళ్ళు ఉంటాయి, కానీ మొత్తం కూడా లోపలికి బురద వచ్చినటువంటి పరిస్థితి. అవి అసలు యూజ్ చేసుకోవడానికి రానటువంటి పరిస్థితి. చూడొచ్చు, ఎంతో విలువైనటువంటి కార్లు, వాళ్ళు ఎంతో మంచిగా పెంచుకున్నటువంటి గార్డెన్ ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం. ఆ గార్డెన్లో వాకింగ్ ఏరియా కానీ సీటింగ్ ఏరియా కానీ మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి, బురదతో నిండిపోయినటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఇళ్లలోంచి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కేవలం ఆ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా మనం చూడొచ్చు, కార్లు మొత్తం కూడా ఇక్కడ వరకు వాటర్ వచ్చాయంటే లోపల మొత్తం నిండిపోయి అదంతా కూడా అదే అయిపోయినటువంటి పరిస్థితి. ఇళ్లల్లోకి ఎంతో విలువైనటువంటి ఫర్నిచర్ అంతా కూడా ఇళ్లల్లోకి నీళ్లు రావడం కారణంగా ఫర్నిచర్ అంతా తడిసిపోయింది. విలువైన వస్తువులన్నీ కూడా నీళ్ళల్లోకి మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఇది చూపించేటువంటి ప్రయత్నం చేయి సాయి. మనం చూస్తున్నాం బురద కూడా ఇళ్లలోకి వచ్చిపోయింది. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఇల్లునంతా కూడా మెయింటైన్ చేసుకునేటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ బురద మొత్తం ఇళ్లలోకి రావడం కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే వాళ్ళందరూ కూడా పడ్డటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రధానంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం, అధికారులు దాన్ని సరైనటువంటి పద్ధతిలో డీల్ చేయకపోవడం వల్ల ఇక్కడ చూస్తే మనము ప్రధానంగా ఆ నాలాకు ఏదైతే అది ఉంటుందో బారికేడ్, అది రిటైనింగ్ వాల్ ఉందో ఆ రిటైనింగ్ వాల్ను మొదటగా కట్టకుండా ఉన్న వాళ్ళను తొలగించారు. ఆ తొలగించినటువంటి కారణంగా పైభాగంలోంచి వచ్చేటువంటి వరద అంతా కూడా తమ ఇళ్లపైన అదేవిధంగా కార్యాలయాలపైన పడిపోయింది. దాని ద్వారా తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీకు ఇంకా కొంత చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ వచ్చినటువంటి వరద కారణంగా మొత్తం ఇవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఇళ్లలోకి రావడం, అదేవిధంగా బురద అంతా కూడా మట్టి అంతా కూడా వచ్చింది. సాయి, ఇక్కడ ఉండేటువంటి ఈ ఆఫీస్ దగ్గరికి ఒకసారి వెళ్దాం. ఈ ఆఫీస్ మనం చూస్తే ఇది ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాహనాలు ఇక్కడ ఆపుకున్నారు, ఇక్కడ పార్క్ చేసుకున్నారు. చూడొచ్చు, ఈ బైక్ చూస్తే సగానికి పైగా మునిగిపోయింది. మొత్తం బురద వచ్చి వాళ్ళ ఆఫీసు ప్రిమిసెస్ లోకి రావడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి ఆ నాలా దగ్గరికి మనం ఇప్పుడు రావడం జరిగింది. ఈ నాలా మొత్తం ఇది హోండా సర్వీస్ సెంటర్, ఇక్కడ హోండాకు సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్. వీళ్ళకి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి పెట్టారు. సాయి, ఇక్కడ నుంచి ఆ నాలాకు చూయించు. ఆ నాలా దాదాపు మొన్న కూల్చడానికి వచ్చినప్పుడు ఇక్కడ గోడ ఏదైతే కూల్చారో ఆ గోడ దాదాపు 5 అడుగులు 6 అడుగుల వరకు హైట్ ఉండేది. కానీ ఇక్కడి వరకు ఇది కబ్జా చేశారు. ఈ నాలాను తొలగించేసి మేము రిటైనింగ్ వాల్ కడతామని చెప్పారు. ఇక్కడ నుంచి చూస్తే ఈ కూల్చిన గోడ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి స్ట్రైట్ గా గోడ కట్టాలి. కానీ ఆ గోడ కట్టకుండా ముందుగానే దీన్ని కూల్చడం కారణంగా ఇక్కడ నుంచి పైనుంచి వచ్చేటువంటి వరద, ఒకసారి మీకు నాలా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ నాలా ఏదైతే ఉందో అక్కడ నుంచి పైనుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా మొత్తం ఇక్కడికి వచ్చి కాలనీ పైన పడిపోయింది. దాంతో ఇక్కడ ఉండేటువంటి షోరూములు కానీ అదేవిధంగా ఇల్లు కానీ ఆఫీసులు కానీ అన్ని కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే అధికారుల యొక్క చర్యలు సరైనటువంటి పద్ధతుల్లో లేవనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాముడు.